రసాభాసగా పరిగి మున్సిపల్ బడ్జెట్ సమావేశం 4 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారంటూ కమిషనర్ను నిలదీసిన కౌన్సిలర్లు నిధుల గోల్మాల్పై నోరు మెదపని కమిషనర్ తూతు మంత్రంగా సమావేశం అనిపించిన వైనం కమిషనర్ విషయంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకొని సమాధానాలు ఇవ్వడం పట్ల కౌన్సిలర్ల ఆవేదన, కమిషనర్ తీరుపై బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆగ్రహం, కార్యాలయం ఎదుట నిరసన. సో మొత్తానికి మనం చూసుకోవచ్చు నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో పరిగి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం జరిగినటువంటి మున్సిపల్ 2025-26 బడ్జెట్ సమావేశం తూతు మంత్రంగా కొనసాగింది. ఏదైతే 4 కోట్ల బడ్జెట్ ఉందో అసలు 4 కోట్లు ఏడ వెచ్చించినారు, ఏడ ఖర్చు చేసినారు, ఏ డెవలప్మెంట్ వర్క్స్ కి చేసినారని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఆ ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది అనమాట, మున్సిపల్ ఆఫీస్ ఎదుట కూర్చొని. సో ఇది ఒక పెద్ద రసబసగా జారింది. సో ఇది ఆ ఎమ్మెల్యే గారు వచ్చేసి ఏమంటారంటే, సో గత ప్రభుత్వంలో ఈ యొక్క దీన్ని పెట్టడం జరిగింది కాబట్టి సో అసలు ఆ యొక్క డబ్బులు ఏమైనాయో మీరే తెలుసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పడం జరిగింది అనమాట. సో అప్పుడు వచ్చినటువంటి నిధుల్లో భాగంగా ఎక్కడ ఖర్చు చేసినారు అంతా బయటకు రావాల్సినటువంటి అవకాశం ఉందని అక్కడ వివరించడం జరిగింది అనమాట. సో ఒకసారి వార్త ఏ విధంగా ఉంది చూద్దాం. మున్సిపల్ నిధులు దుర్వినియోగం చేశారంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్ పరిగి మున్సిపల్ బడ్జెట్ సమావేశం కమిషనర్ వెంకటయ్యను నిలదీశారు. 4 కోట్ల రూపాయలతో ఏం ఖర్చు చేశారంటూ కమిషనర్ వెంకటయ్యను ప్రశ్నించారు. దీంతో బడ్జెట్ సమావేశం ఒకసారిగా రచ్చరచ్చగా మారింది. మున్సిపల్ కమిషనర్ సమాధానం చెప్పకపోవడంతో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి జోక్యం చేసుకొని కమిషనర్ను అడిగిన ప్రతి ప్రశ్నకు ఎమ్మెల్యే సమాధానాలు చెప్పినట్లు కౌన్సిలర్లు తెలియజేశారు. గతంలో మీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా మీ నాయకుడు ఉండి మీ హయాంలోనే ఎక్కువ అక్రమాలు జరిగాయంటూ ఎమ్మెల్యే ఆరోపించినట్లు తెలిసింది. 4 కోట్ల రూపాయల్లో సుమారు 2 కోట్ల వరకు ఖర్చు చేశారని, మిగిలిన 2 కోట్లు బడ్జెట్ అక్రమాలు అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు మధ్య మాటల యుద్ధం నడిచినట్లు సమాచారం. చెట్లు నాటడం, బోర్లు వేసిన విషయం అక్రమాలు జరిగినట్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించినట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తానికి ఆ మున్సిపల్ ఆఫీస్ ముంగట రచ్చరచ్చ అయినట్టుగా చూసుకోవచ్చు. అసలు ఏమైనాయి, ఆ 4 కోట్లు ఏమైనా ఎక్కడ ఖర్చు చేసినారని చెప్పేసి క్లారిటీ రావాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. సో అసలు మరి ఏమైనా ప్రజల ముందు రావాల్సిందేదంట. సో ఖచ్చితంగా మా పత్రిక ద్వారా అసలు ఈ యొక్క స్టోరీ మీద మేము స్పెషల్ స్టోరీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ 4 కోట్ల రూపాయలు ఏమైనాయి ప్రతి ఒక్కటి లెక్క పరంగా మేము ఆర్టీఐ కూడా వేసి దాని ఇన్ఫర్మేషన్ తీసేటటువంటి పని చేస్తాం. బడ్జెట్ పై పూర్తి స్థాయిలో చర్చ చేయలేదని కమిషనర్ తీరుపై కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ ఇష్టారీతిన వ్యవహరిస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్లపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసి మీడియాతో మాట్లాడారు. సో టోటల్గా మేము కూడా ఆర్టీఐ యాక్ట్ వేసేసి ఆ 4 కోట్ల గురించి టోటల్ క్లారిటీ తీసుకునేటటువంటి పని మీద ఉంటాం. సో కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని అవినీతి జరిగితే ఖచ్చితంగా అధికారులను కూడా సస్పెండ్ చేయాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. డెవలప్మెంట్ చేయరని చెప్పేసి బడ్జెట్లు ఇస్తుంటే ఈ బడ్జెట్ని ఎత్తుకొని వీక్తే ఇక ఎవరు ఎట్లా డెవలప్మెంట్ చేయాలో ప్రజలకు రాజకీయ నాయకుల మీద ఎట్లా నమ్మకం వస్తుంది?